హాయ్ హలో వెల్కమ్ టు సిటీ లైట్. నేను మీరాని. NIFT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ ఎన్నో రకాలుగా అందరికీ ఉపయోగపడుతూనే ఉంది. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్ చేయాలని ఎంతోమందికి ఇష్టంతో వస్తూ ఉంటారు. వాళ్ళకి స్కాలర్షిప్స్ రకంగాను అండ్ అలాగే అడ్మిషన్స్లో కూడా హెల్ప్ చేస్తూ ఈ సంస్థ అనేది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రత్యేకించి రూరల్ ఏరియాలో వాళ్ళు ఒక అడుగు ముందంజలో ఉండాలి అనేది వీళ్ళ మెయిన్ మోటోగా ముందుకొస్తున్నారు. అయితే ఈరోజు ఇక్కడ అడ్మిషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అడ్మిషన్స్ గాను ఎగ్జామ్స్ కూడా వీళ్ళు రాయడం జరిగింది. పిల్లలు అసలు ఆ ఎగ్జామ్లో వాళ్ళు ఎలా రాశారు, అలాగే పేరెంట్స్ యొక్క వాళ్ళ అనుభవం ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. South and North education. South lo mana perception anta similar Karnataka, Tamil Nadu, AP, Telangana idanta mindset same. Manaki em telustadi school education ayipina ventane. So naaku school lo maths vachu kabatti nenu MPC chadavali. School lo nenu science chaala strong ga chaduvuta kabatti
బై డిఫాల్ట్ 12th బైపీసీ. స్కూల్లో నాకు సోషల్ స్టడీస్ వచ్చు, నేను ఏదో సిఈసి లేదా హెచ్ఈసి చదవాలి. లేదు టెక్నికల్ నేను స్ట్రాంగ్ కావచ్చు, పాలిటెక్నిక్లో డిప్లొమా చేయాలి. ఈ పర్సెప్షన్లో మన సౌత్ ఇండియన్ మైండ్ సెట్. నీట్ రాస్తాను, సీట్ రాకపోయినా కూడా మా అమ్మ నాన్న 2 కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్ పోలిస్తారంటే మెంటల్గా మనం తెలంగాణ ఎంసెట్ ద్వారా వచ్చారు 1,86,000 నుంచి 88,000 ఉద్యోగాలు ఇస్తారు. తప్పు వాళ్ళకి అసలు కాదు. బికాస్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీస్ ఇన్ దిస్ సెక్టర్. సడన్గా కంప్యూటర్ సైన్స్ చదివినోడు ఏం చేస్తాడు, సివిల్ ఇంజనీర్ దగ్గర ఏదో ఒక జాబ్ సార్ చేరి సివిల్ సైడ్ ప్రయత్నం చేస్తాడు. బికాస్ క్యాడ్ ఉండదు, ఇంజనీరింగ్ టూల్స్ తెలియదు, ఆ శాండ్ ఎనాలిసిస్ రేషియో ఎంత ఇసుకకు ఎంత సిమెంట్ కలపాలో తెలియదు. మెడికల్ షాప్ పెట్టుకున్న సర్టిఫికేట్ ఇస్తే ఇంటికి 20,000 ఇచ్చేవాడు. జాబ్ చేయగల మన లైసెన్స్ మీద వేరే వాడు మెడికల్ షాప్ రన్ చేస్తే 20,000 ఇచ్చేవాడు. మెడికల్ ప్లేస్ లాంటి అపోలో లాంటివి వచ్చినాక మనం చదివిన చదువు చాలా హైలీ డిమాండెడ్ కోర్స్. సో వాటి సంవత్సరాలు కొట్టవచ్చు, 15 సంవత్సరాలు దానికి ఏజ్ లిమిట్ లేకపోతే ఇంకో లిమిట్స్ దూరంగా తీసుకోవాలి గొప్ప. ఇప్పుడు అదే అబ్బాయి మధ్యలో నిలబడితే చాలా చురుకుగా చూశారు కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని మనతో షేర్ చేసుకున్నారు. అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. రేపొద్దున ఇప్పుడు మనం ఇది చదువుకుంటున్నాము, రేపొద్దున మనకి జాబ్ వస్తుందో రాదో సిచ్యువేషన్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంకేదన్నా జోనర్ కావచ్చు, చదువుకుంటూ అంతా ఒక్క అయితే లక్షలు ఖర్చు పెట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత జాబ్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో కూడా ప్రతి ఒక్కరూ ఉంటున్నాము. అలా జాబ్ లేకుండా ఖాళీగా తిరిగిన రోజులు కూడా చాలానే ఉంటున్నాయి. సో ఈ ఇండస్ట్రీలో కనుక మనము వస్తే ఫ్యాషన్ డిజైనింగ్, మీకు గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వచ్చు, అండ్ అలాగే ఇంటీరియర్ డిజైన్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఇలాంటి ఏ కోర్స్ ఎంచుకున్నా సరే కంపల్సరీగా వాళ్ళ స్కిల్ నేర్పించడమే కాకుండా ఇంటర్న్షిప్తో కూడా వాళ్ళకి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఎన్ఐఎఫ్టి సంస్థ. అండ్ అలాగే వచ్చిన ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్తో కూడా పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మీరు ఇండివిజువల్గా ఎలా సంపాదించుకోవచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే అంతటితో స్టాప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ అలా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంకా పెంపొందించుకొని, అంటే ఇంట్రెస్ట్ని ఇంకా ఎక్కువ చేసుకొని మరీ జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు ఈ రంగంలో కనుక ముందుకు వెళ్ళాలి అంటే హైదరాబాద్లో ఉన్న ఏకైక సంస్థ ఎన్ఐఎఫ్డి అనే చెప్పొచ్చు. సో ద ఎంపవర్మెంట్ ఆఫ్ ది స్కిల్స్ అని కావచ్చు, ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అని అవ్వచ్చు, ఏదైనా సరే ఇలా ఏది తీసుకున్నా కానీ ఎన్ఐఎఫ్టి సంస్థ ముందుగా మనకి గుర్తుండే సంస్థ ఏంటంటే ఎన్ఐఎఫ్టి అనే చెప్పొచ్చు. సో ఎన్ఐఎఫ్టి గురించి ఇప్పుడు మనం బయట అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడమే కాదు, బయట వాళ్ళని అడిగి తెలుస్తుంటే కూడా పాజిటివ్ రెస్పాండ్ వస్తుంది. ఒక సంస్థ గురించి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది మనం ఫస్ట్ టైం కూడా చూస్తామని కూడా అనుకోవచ్చు. సో ఎన్ఐఎఫ్టి గురించి తెలుసుకున్నాం కదా. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఇక్కడికి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకొని స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ మీకు ఏ విధంగా అయినా సరే వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారు. సో చూశారు కదా ఎన్ఐఎఫ్టి గురించి. సో మీ ఇంట్రెస్ట్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ఐఎఫ్టిని సంప్రదించండి. అలాగే పేరెంట్స్ యొక్క వాళ్ళ అనుభవం ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఇక్కడ ఈ కోర్స్కి తీసుకోవడం కోసం అడ్మిషన్ కోసం వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. హాయ్.
హాయ్ అండి. మీ పేరు? రమాదేవి. రామాదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోకలే అండి, నియర్ బైనే ఉంటాను. లోకల్. అండ్ అలాగే ఈ అంటే ఈ కోర్స్ మీద మీ ఇంట్రెస్ట్ చూపించడానికి ఏంటి కారణం? అంటే బయట ఇప్పుడున్న సొసైటీకి చాలా వరకు ఎలా అయిపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నిటికీ పర్మిట్ లేదు, అలా అని చెప్పేసి స్కిల్ అని చెప్పేసి కెరియర్ గ్యాప్ అని చెప్పేసి చాలా వాటిల్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి, లేకుంటే ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కూడా అన్నిటికీ వెళ్ళలేకపోతున్నాం. సో ఒక కోర్స్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఇది ఎప్పటికీ మనతోటే ఉండిపోతుంది. సో ఇది ఒక ట్రయల్ ఇస్తే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పటికీ ఏది వెళ్ళినా కానీ స్కిల్ అన్నది మన నుంచి వెళ్ళదు. సో ఇది ఒకసారి స్టెప్ వేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా ఈ ఇన్స్టిట్యూషన్ అన్న వాళ్ళు నాకు ఎప్పుడు కంప్లీట్లీ నాతో టచ్లోనే ఉన్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు, ఏమన్నా క్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా అన్నిటికీ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలుకి ఫీల్డ్లో ఏమేమి ఉంది, ఏం నడుస్తుంది, ఫ్యూచర్లో ఏమేమి చేయొచ్చు, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మన ఓన్ తెలివితేటలతోటి ఎలా ఆపర్చునిటీస్ తెచ్చుకోవచ్చు, గ్రాప్ చేసుకోవచ్చు, అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ అలాగే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు? నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో మ్యారేజ్ తర్వాత పాజ్ వచ్చిందని చెప్పి సో నేను మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇద్దామని చెప్పి దీంట్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎంబీఏ కంప్లీట్ చేశారు, జాబ్స్ కూడా చాలా ట్రై చేసే ఉంటారు మీరు. సో అది విసుగు చెంది దీనికి వచ్చారా? ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనవచ్చు. సో బయట ఉన్న సిచ్యువేషన్కి సో ఏదన్నా ఒకటి మన ఓన్గా మనం స్టార్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి వచ్చాను. సాధారణంగా ఏ ఫీల్డ్లో చూసుకున్నా సరే మనకి ఏంటంటే అడ్మిషన్స్ వరకు చూసుకున్నామా, తర్వాత జాయిన్ చేయించుకున్నామా, ఇంకా క్లాసెస్ రన్ అవుతుంటే ఇంకా పేరెంట్స్ గురించి కానీ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉండదు మిగిలిన వాటిల్లో చూసుకుంటే. అయితే ఈ ఎన్ఐఎఫ్టి సంస్థ మనకి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఏంటి అసలు ఎలా తీసుకోవాలి కోర్సెస్, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది పిన్ టు పిన్ స్టూడెంట్స్కే కాకుండా పేరెంట్స్కి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు. సో ఇదనేది చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు. మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు. అసలు ఎలా ఉంది ఇంటరాక్షన్, రాము యాదవ్ గారు అసలు ఏం చెప్పారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? సీమా. సీమ, ఈ పర్టికులర్గా ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్? డిజైనింగ్ అంటే ఇష్టం అండి, అంటే డిజైన్ చూడడం నేర్చుకోవడం ఇష్టం, అందుకే. అలాగే ఇక్కడ అడ్మిషన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి అని తెలిసింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అంటే ఏ విధంగా ముందుకు వెళ్దాం? ఇంటర్న్షిప్ చేసి జాబ్ చేయాలి, దాని తర్వాత చూస్తాం జాబ్ చేయాలి. అలాగే మీ పేరెంట్స్ కూడా ఉన్నారు, సపోర్ట్ కూడా చాలా ఉండే ఉంటుంది. ఈ మ్యాక్సిమం పేరెంట్స్ తరపు నుంచి చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఎలా సపోర్ట్ అంటే ఈ ఇండస్ట్రీకి ఎలా ఇద్దాం? తనకు బాగా ఇష్టం అండి డిజైనింగ్ చేయడం, ఇంట్లో కూడా చాలా డిజైన్స్ చేస్తూనే ఉంటుంది, ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా బాగా చేస్తుంది. సో తనకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు కాదనడం, మనం పుషప్ చేసే ఫ్యూచర్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా అని చెప్పి మేము అట్లా తీసుకున్నాం. అండ్ అలాగే అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్, మెడిసిన్, ఎవ్రీథింగ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. సో మీరు ఇది తీసుకోవడానికి తను ప్రపోజల్ పెట్టినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? మేము క్యాజువల్గానే తీసుకున్నామండి, తన ఇంట్రెస్ట్ తన ఇష్టం. ఇంకా మా పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పుషప్ చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది. మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెడితే వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మనం ఎట్లాగో డబ్బులు దేని మీదైనా పెట్టవలసిందే. సో వాళ్ళ ఇంట్రెస్ట్ మీద పెడితే వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు, ఏదైనా ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని మా ఆలోచన. అండ్ అలాగే చాలా సంస్థలు మనం చూస్తూనే ఉన్నాం, అడ్మిషన్ తీసుకున్నామా, జాయిన్ చేయించుకున్నామా, తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యి డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి పిన్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రాము గారు కూడా. సో ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంది? చాలా బాగా చెప్పారు సారు. మేము పర్సనల్గా కూడా కలిసినాం అడ్మిషన్ చేసినప్పుడు, అంతా మాకు ఈరోజు చెప్పినట్టు అప్పుడు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో మేము అందుకే త్రూ ఫాలో అయినాం దీనికి. అండ్ ఎగ్జామ్ రాపించినాం ఈరోజు. బెటర్ మార్క్స్ వస్తే అంటే మెరిట్ వస్తే స్కాలర్షిప్ కూడా బెటర్గా ఇస్తామని చెప్పారు. చాలా బాగుంది, నచ్చింది. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక నుంచి అండి. అంటే ఉండేది ఇక్కడైనా లేదంటే? కర్ణాటకలోనే ఉంటాము, చిన్నప్పుడు ఇక్కడ ఉండే, ఇప్పుడు కర్ణాటకలో ఉంటున్నాము, మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ. అంత దూరం నుంచి అంటే ఇది సజెస్ట్ చేశారు, ఎన్ఐఎఫ్టి సజెస్ట్ చేశారా ఎవరైనా, లేదంటే మీరు తెలుసుకొని వచ్చారు? మేము గూగుల్లో యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసుకొని వచ్చినామండి. ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్కి చాలా ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ అనేవి, మెయిన్గా ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే కంపేర్ టు అదర్ మాకు ఈ ఇన్స్టిట్యూట్ బాగా నచ్చింది. అన్ని
అట్లా అని వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడానికి ఇంకో పేరెంట్ అండ్ స్టూడెంట్ ఉన్నారు. సరే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇక్కడ వాళ్ళు అంటే రాము యాదవ్ గారు రీచ్ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? సృజన. సృజన, ఈ కోర్స్ పర్టికులర్గా ఈ జోనర్ నువ్వు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? I have interest in this field, so I wanted to continue in this field. I have my own perception to design my own clothes, so I wanted to take a career in this, so I can design my clothes for myself and for my circle. So I wanted to take this course and do my graduation in this. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు? I am from Hyderabad itself. అండ్ ఇప్పుడు మీరు అడ్మిషన్ కోసం ఎగ్జామ్ రాయడం జరిగింది. సో మీరు ఇంటర్ కంప్లీట్ చేసి వచ్చారు? డిప్లొమా. డిప్లొమా అయిపోయిన తర్వాత అంటే ఇది ఎవరు సజెస్ట్ చేశారు? అంటే నా ఓన్గా మదర్ వాళ్ళు సజెస్ట్ చేశారు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో చూసి కలుద్దామని ఒకసారి చూసి డిసైడ్ అవుదామని వచ్చాను. ఎలా ఉంది ఇంటరాక్షన్? ఎలా ఉంది? ఫ్యాకల్టీ కావచ్చు, డైరెక్టర్ రాము యాదవ్ గారు కావచ్చు, వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది? చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. నాకు చాలా డౌట్స్ ఉండే, ఇంకా క్లారిటీగా క్లారిటీగా ఫిక్స్ అవ్వలేదు. సో సార్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి నాకు చాలా బాగా అర్థమైంది. సార్ మోటివేషన్కి నాకు ఈ కోర్స్ ఎందుకు, దేనికి చాలా బాగా అర్థమైంది మ్యామ్. వన్స్ కంప్లీటెడ్ యువర్ కోర్స్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐడియా? లైక్ ఓన్ బోటిక్ కానీ, లేదంటే ఇంటర్న్షిప్స్ ద్వారా వెళ్ళడం కానీ? ఇంటర్న్షిప్స్ ఒక 6 months చేసి దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్తో నేను ఒక బొటిక్ లాగా రన్ చేసుకుందామని ప్లాన్. అండ్ మేడం, మీరు చెప్పండి, పిల్లలకి ఈ జోనర్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. సో మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్? యాక్చువల్లీ ఈమెకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆమె 10th తర్వాత ఆమెని డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ అనే కోర్స్ చేస్తాను. సో అందులో కూడా ప్రీవియస్గా తన ఫ్యాషన్ అలాంటివి చదివింది. సో ఫర్దర్ కెరియర్గా తనకి బీఎస్సీ చేయడానికి ఇది ఒక ఆప్షన్, ఈ కాలేజ్ యూజ్ అవుతుందని ఈ కాలేజ్. ఎవరైనా సజెస్ట్ చేశారా? లేదు, నేను ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి ఇది నాకు కొంచెం మంచిగా అనిపించి నేను చూద్దామని వచ్చాను. అలాగే ఫ్యాకల్టీ కావచ్చు, డైరెక్టర్ రాము యాదవ్ గారు కావచ్చు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది? సార్ అయితే మాట్లాడారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏమేమి ఎలా ఉంది, ఏ కాలేజెస్ అంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్దర్గా ఏమేమి వస్తాయో కూడా సార్ ఆప్షన్స్ చెప్పాడనమాట. సో ఇప్పుడైతే చూసి మేము ఎగ్జామ్ అయితే రాసాము. కాలేజ్ అయితే మంచిగా ఉంది. ఇంకా డిసైడ్ అయితే ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పుడు మనం చాలా మందితో మాట్లాడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరి స్టూడెంట్ ఇంట్రెస్ట్ కావచ్చు, అలాగే పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, అందరూ ఫుల్ఫిల్డ్గా హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. సో మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. పేరు? నా పేరు మాలతి జాదవ్. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నిర్మల్ నుంచి వచ్చారు? మా పేరెంట్స్ రాలేదు, కానీ వాళ్ళ సపోర్ట్తోనే నేను వచ్చాను. మా పేరెంట్స్ వాళ్ళు ఎవరు రాలేదు, నేను వాళ్ళ సపోర్ట్తోనే వచ్చాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చాక కొంచెం ఒక ఫియర్ ఉండే, అంటే ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఎప్పుడైనా సరే అది డే బై డే గ్రోత్లో ఉంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఫ్యాకల్టీ ఎలా ట్రీట్ చేస్తారు. ఇందాకే మాకు గ్రాండ్ మెరిట్ టెస్ట్ కూడా జరిగింది. అది టెస్ట్ అయ్యాక పేరెంట్స్ సెమినార్ కూడా సార్ తీసుకోవడం జరిగింది. ఇంకేంటంటే చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది, వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి ఏమి అని. అమ్మాయిలందరూ చాలా వాళ్ళ ప్యాషనేట్గా ఉండాలనుకుంటారు, కానీ పేరెంట్స్ సపోర్ట్ కూడా కావాలి. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఒకటి ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాల్సింది చాలా ఎర్లీగా చాలా కాన్ఫిడెంట్గా చేసుకుంటారు. ఇంకేంటంటే ఇక్కడ సార్ వాళ్ళు అంటే ఫీల్డ్ అంటే కోర్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్లేస్మెంట్ కానీ, మనం ఓన్గా పెట్టుకోవడం కానీ, ఇంకెక్కడైనా వర్క్ చేయడం కానీ, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టార్స్ ఎక్కడైనా మనకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ అమ్మాయిలు చాలా వరకు వాళ్ళు చేయాలనుకునేవి ఆపేస్తారు. కానీ ఇలాంటిది మంచి ఆపర్చునిటీ ఏంటంటే వాళ్ళకు కూడా తెలీదు కొన్ని వాళ్ళు ఏం కావాలి ఏంటి అని తెలుసుకొని ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ జనరేషన్లో అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలి. బయట జరిగే ఇన్సిడెంట్ అయినా సరే ఇండిపెండెంట్గా ఉండకుండా డిపెండ్ అయి ఉండాలి. అట్లీస్ట్ మీరు బయటికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంటి నుంచి అయినా ఏదైనా చేసుకోవాలి అని
నా ఒపీనియన్. ఎందుకంటే బయట చూస్తున్నాము చాలా వరకు ఎదిగిన అమ్మాయి అయినా సరే ఇంట్లో పని చేయాలి అని చేసుకోండి, పని చేసుకోండి, ఇన్కమ్ సోర్స్ ఉంటే ఏంటంటే మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. బయట ఎవరు ఏంటి వాల్యూస్ కూడా బయట ఇవ్వడం జరుగుతుంది. ఎలా రేపు బయట ఇంట్లో పని చేసుకుంటేనే ఇంటి వరకే అంతే అని నువ్వు పరిమితం కాకుండా ఇంటి పని చేసుకో, ఫ్యామిలీ చూసుకో, నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఏంటంటే నీకు సొసైటీలో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఒక రెస్పెక్ట్ అనేది నీకు దొరుకుతుంది అని నేను చెప్తున్నాను. ఇంకేంటంటే ఇక్కడైతే బాగుంది, మేము అనుకున్నట్టు ఫియర్గా అంటే అవ్వాల్సిన అవసరం లేదు. మా వరకు అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా 100% రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ పేరు? ప్రీతి మేడం. ప్రీతి, ఎక్కడి నుంచి వచ్చారు? కొనుక్కోండ, అనంతపూర్ డిస్టిక్ కొనుక్కోండ. అండ్ ఇది నువ్వు ఇంట్రెస్ట్ చూపించడానికి ఏంటి రీజన్? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ మేడం వీటిపైన, అందుకు. ఓకే, ఏం చదువుకున్నావు? ఇంటర్ కంప్లీటెడ్. సో అడ్మిషన్కి ఎగ్జామ్ కోసం వచ్చావు కదా, ఎగ్జామ్ రాసావా? రాశాను. ఎలా ఉంది రాము గారితో ఇంటరాక్షన్ కానీ ఫ్యాకల్టీ కానీ? బాగుంది మేడం. సో సార్ చెప్పండి, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఈ ఫీల్డ్లో అనేది తక్కువ ఉంటుంది. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. సో మీరు దగ్గరుండే ఎగ్జామ్ రాయించడానికి వచ్చారు అండ్ అలాగే చాలా సపోర్ట్గా ఉన్నారు. సో అంటే ఎంకరేజ్ చేయడానికి మెయిన్ రీజన్? మా అమ్మాయి ఇంటర్ అయిపోయింది మేడం. ఇంటర్ తర్వాత డిగ్రీ అయిష్టంగా చేరింది. దాన్ని కూడా డిస్కంటిన్యూ చేసి నేను ఫ్యాషన్ డిజైన్ చేరుతాను, నాకు ఆ రంగం అదంటేనే ఇష్టం ఉంది, వేరేది ఇంట్రెస్ట్ లేదని చెప్తే మేము దీనికోసం గూగుల్లో సెర్చ్ చేసి వెతికినాం మేడం. ఈ స్నేహ మేడం మాకు లైన్లో దొరికింది. ఇంకా ఆమె ద్వారానే మేము వీటికి రాగలిగినాం మేడం. మాకైతే ఇక్కడ బాగా నచ్చింది. ఖచ్చితంగా మా పాపని ఇక్కడే చదివించి ఫ్యాషన్ డిజైనర్గా చూడాలనేది నా కోరిక. నాకు ఆమె కష్టపడతానంటే నా సాయశక్తిలో ఆమెని ఫ్యాషన్ డిజైనర్గా చూడాలనేది నా కోరిక మేడం. అండ్ అలాగే మీరు అనంతపూర్ నుంచి వచ్చారు ఇక్కడికి అండ్ గూగుల్లో సెర్చ్ చేసి వచ్చాము అన్నారు. వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ కావచ్చు, రాము గారు కావచ్చు, అంటే మీకు డౌట్స్తో వచ్చే ఉంటారు. అసలు ఏంటి తెలియకుండానే క్లియర్ చేయడానికి డౌట్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ అన్నీ చెప్పేసినారు మేడం. మాకు ఏం డౌట్స్ లేవు, అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు మేడం మాకు. అలాగే ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా అంటే కోర్స్ అయిపోగానే జాబ్స్ కూడా వాళ్ళే ఇస్తారని చెప్తున్నారు. అండ్ అలాగే ఓన్గా కూడా మీరు కూడా పెట్టుకోవచ్చు అని కూడా ఉంటుంది కోర్సుని బట్టి. సో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మాకు రెండు రకాలుగా ఇబ్బంది ఏం లేదు మేడం. అట్లా జాబ్ సైడ్ పోయినా పర్వాలేదు, లేదంటే ఓన్గా ఇన్సూరెన్స్ పెట్టుకొని దానికి అయ్యేది ఏదైనా కూడా నా వరకు నేను మా అమ్మాయి కోసం కృషి చేస్తాను మేడం. సాధారణంగా చాలామంది ఏం అనుకుంటారంటే ఇంజనీరింగ్, డాక్టర్ ఇలా చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా, ఇలాంటివి ఎందుకు అనే దాన్ని కూడా కొంతమంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలండి? మేమేం అమ్మాయి ఇష్టపడింది, మాకు అదే కావాలనుకుంటుంది, నేను ఆమె ఇట్లా ఏదైతే ఇంక అట్లనే చేయాలనుకున్నాను మేడం. వాళ్ళ ఇష్టం ఎట్లుంటే అట్లా పంపించాలనేది నా కోరిక మేడం. చూశారు కదా ఇప్పటి వరకు అంటే ఎలా వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళ పేరెంట్స్ని చూసాము, పిల్లలు కూడా ఒక స్కోప్ ఉండి వచ్చిన పిల్లల్ని చూసాము. సో ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు అదేంటి ఫైనాన్షియల్గా బ్యాక్ డ్రాప్లోనే ఉన్నారు. కానీ వాళ్ళ పాప ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని పాప కోసం మేము ఏదైనా చేస్తామని పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్తో ముందుకు తీసుకొచ్చారు. సో అసలు వాళ్ళు ఎందుకు ఈ జోనర్ని ఎంచుకోవాల్సి వచ్చిందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? మై నేమ్ లిడియా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను మ్యామ్. అండ్ అలాగే ఏం చదువుకున్నాను? యాక్చువల్లీ నేను చదివింది 10th మ్యామ్. సో 10th అయిపోయిన తర్వాత నాకు ఈ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ అనిపించింది. ఏంటంటే ఫ్యాషన్గా కుట్టాలి, ఒక ఇంటికి సపోర్ట్గా ఉండాలి, నేను ఫ్యాషన్ డిజైన్లో అందరుగా పబ్లిసిటీ అవ్వాలి అని చెప్పేసి నేను ఆ దాంట్లో ఫీల్డ్లో వచ్చాను మ్యామ్. అండ్ అలాగే ఎన్ఐఎఫ్టీనే ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ అంటే యాక్చువల్లీ నేను ఎన్నో కోర్సెస్ అంటే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ చూశాను, నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ప్లస్ ఏంటంటే అక్కడ బయట ఇన్స్టిట్యూట్స్ కంటే ఈ ఇన్స్టిట్యూట్ నాకు బెటర్ అనిపించింది. ఇందులో వెళ్తే మనకు కరెక్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము, వీ కెన్ డూ ఇట్, అంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. అంటే బయట కనుక అట్లా ఏం చెప్పట్లేదు, నాకు ఇది అనేది చాలా బాగా నచ్చింది. ప్లస్ మనకి జాబ్ అనేది కన్ఫామ్గా గవర్నమెంట్ సర్టిఫికేట్స్ వస్తుంది. సో ఇందులో కూడా మంచి డిజైన్ అన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే బాగుంది, క్లారిటీగా నేర్పిస్తున్నారు. యూట్యూబ్లో చూశాను, నేను సోషల్ మీడియాలో చాలా మటు చూశాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా చూపించింది అనమాట, ఇది ఒకసారి వెళ్ళి చూడు ఒకసారి అని చెప్పి.
సరే చూద్దాము, ఒకసారి వెళ్ళితే చూద్దాము. ఇన్ కేస్ మార్క్స్ మనకి ఇంత ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నాం, ఇన్ కేస్ మార్క్స్ వస్తుందంటే మనకి డిస్కౌంట్ వస్తుందంటే మనం హాఫ్ టు హాఫ్ కట్టుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్తో వచ్చాను మేడం. అలాగే పేరెంట్స్ సపోర్ట్ ఫుల్గా పేరెంట్స్ చాలా సపోర్ట్. మమ్మీ అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. నువ్వు చెయ్యమా, నువ్వు చెయ్యి, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని మమ్మీ చాలా నేను ఎంత డిసప్పాయింటెడ్ అయిపోయినా కానీ కూడా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. లేదు మా, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఎట్లనైనా చేయగలుగుతావు, నువ్వు చేస్తావు మా, నీకు టాలెంట్ ఉంది మా అని చెప్పి ప్రతి ఫ్రాక్స్ అంటే వీడికి రాకముందు నేను బయట చేశాను మేడం. ఫ్రాక్స్ కుట్టి చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అట్లా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా మమ్మీ పాకెట్ మమ్మీ డాడీ ఇచ్చే పాకెట్ మనీతో నాకు అన్నీ కొనిచ్చి చేయమా, నువ్వు కుట్టుమా, నీకు ప్రాక్టీస్ అవుతుంది, నువ్వు నీకు టాలెంట్ ఉంది, ఏదైనా డిజైన్ చూస్తే ఫ్రాక్స్ డిజైన్ చూస్తే కనుక చూడంగానే యాజ్ ఇట్ ఈస్ కుట్టేయగలుగుతా. కానీ నాకు అంటే ఓన్గా డిజైన్ చేసి చేయలేను, కానీ ఏదైనా కరెక్ట్గా ఒక ట్రెండ్ వచ్చిందంటే దాన్ని చూసి కుట్టేయగలుగుతా. అట్లా మమ్మీ చాలా హెల్ప్ చేసేది. లేదు మా, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు చేస్తావు అని మమ్మీ చాలా సపోర్ట్. డాడీ అయితే చూడంగానే లేదు మా, నువ్వు ఏదైనా ఒక షాప్ పెట్టేస్తావు నువ్వు అని చెప్పి చాలా సపోర్ట్. నువ్వు ఎంతవరకు చేస్తావు అంతవరకు చేయమని, నేను ఏదో ఒక అప్పు చేసైనా నీకోసం నీ కాళ్ళ మీద వెళ్ళేంత వరకు నేను చేస్తూనే ఉంటాను మీకోసం. నువ్వు మాత్రం అంటే నా హెల్త్ ఇష్యూని బట్టి హాఫ్ మాత్రం చేయొద్దుమా, నువ్వు ఎంతవరకు చేస్తావో అందులో హై వరకు వెళ్ళు, నేను మీకు హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తామని మమ్మీ వాళ్ళ డాడీ ఏం చేస్తారు? డాడీ లేబర్ వర్క్ చేస్తాము. సో వాళ్ళు అంత కష్టపడుతున్నందుకు నీ ఇంట్రెస్ట్కి తోడయ్యి వాళ్ళకి ఫ్యూచర్లో నువ్వు ఎంతో ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే చెప్పండి. మంచిగా ఉండాలని మేడం, ఆమె 10 మందికి ఉపయోగపడాలి. ఇది మన సంతోషానికి కాదు, కానీ తను 10 మందికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మంచి డ్రెస్ కుట్టవాలి, మంచి ఫ్రాక్ వేసుకోవాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు కొని వేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళని వెతికి అలాంటి వాళ్ళకి కుట్టి ఫ్రీగా ఇవ్వాలని చెప్తుంటాను. మా పాప కూడా అలాగే ఆమె మేము ఎలా ఉంటుందో ఫ్రీగా అంటే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, అరే వేసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటుంది వేసేయాలి, వేయలేని పరిస్థితి అని చాలా 2-3 ఇచ్చాను మేడం కుట్టి కూడా. అట్లా హెల్ప్ చేయాలి నేను, ఇన్ కేస్ నేను పైకి వస్తే కనుక వాళ్ళకి చాలామంది అంటే ఊర్లలో వాళ్ళకి ఫ్రాక్స్ కుట్టి నేను డొనేషన్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ నాకు ఉంది, థాట్ అయితే ఉంది. చూసారు కదా, ఎంతో టాలెంట్ ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా మనకి దొరకదు. ఎంత కష్టంలో ఉన్నా సరే రోజు లేబర్ వర్క్ చేస్తూ కూడా వాళ్ళ అమ్మాయి ఇష్టంగా ఉంది అంటే టాలెంటెడ్గా ఉంది అందులో అని వాళ్ళు తెలుసుకొని ఇంకా వాళ్ళు కష్టంలో ఉన్నా సరే ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలనే మోటోతో వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్కాలర్షిప్ కూడా, మెరిట్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంస్థని ఎంకరేజ్ చేయాలి, ఈ సంస్థ ద్వారా మేము ముందుకెళ్తే బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మా పేరెంట్స్ బాగుండాలి అనే అమ్మాయి మోటో కూడా మనం చూసాము. సో ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తే 10 మంది బాగుంటారు. సో అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అని ఇంకా మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం చాలా పిల్లలతో అలాగే పేరెంట్స్తో కూడా మాట్లాడాము. అసలు ఎలా ఉంది NIFT సంస్థ, వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది, మీకు గైడెన్స్ ఎలా ఇచ్చారు అనేది ప్రతి పాయింట్ తెలుసుకుంటే వాళ్ళు 100కి 100% ఫుల్ఫిల్డ్గా ఉన్నారు. అండ్ మాకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తున్నారు. అండ్ అలాగే మాకు ఎలా ముందుకు వెళ్ళాలనే గైడెన్స్ కూడా ఇస్తున్నారు. రామ్ గారు అయితే స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అని చెప్తున్నారు. సో మనతో పాటు రామ్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఈరోజు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అని. సార్ చెప్పండి, మేము చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో మాట్లాడాము. సో మెయిన్లీగా ఫ్యాకల్టీ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మాకు చెప్తారా లేదనే డౌట్స్ ఉంటాయి, కానీ రామ్ గారు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని కూడా కొత్తగా అడ్మిషన్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దాని మెయిన్ మోటో ఏంటి? సో ముఖ్యంగా ఈరోజు మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో మనం కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అని ఒక పర్సెప్షన్లో ఉన్న వాళ్ళకి గ్రామీణ యువతకు కూడా ఫ్యాషన్ విద్యను అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేరడం ఒక పార్ట్ అయితే, స్కాలర్షిప్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్కి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏమని, మనం ఈ కోర్స్ ఎలా చేయాలి, ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో వాళ్ళు తెలుసుకున్న విషయం చాలా తక్కువ. సో వాళ్ళకు ఈ కోర్స్ ఎలా చేయాలి, కోర్స్ చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు.
సో దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనే ఒక సందేహాలతోటి చాలామంది విద్యార్థులు పేరెంట్స్ ఈరోజు మన దగ్గరికి వచ్చినట్లు నాకు తెలిసింది. దానిలో భాగమే ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించే క్రమంలో మనము పరీక్ష అనంతరం విద్యార్థులతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైన విషయాలని పేరెంట్స్ తోటి మనం చర్చించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా యువత పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాషన్ విద్య ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ విద్య అనంతరం ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నూతన విద్యా విధానంలో భాగంగా ఎంతో విద్యా విధానంలో వస్తున్న మార్పులో భాగంగా ప్రభుత్వ ఉపాధి అవకాశాలతో పాటు ప్రైవేట్ మరియు ఉపాధిలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ అలాగే పిల్లలతో మాట్లాడిన దాన్ని చూస్తే హైదరాబాద్ ప్రిమిసెసే కాదు, కర్ణాటక, అనంతపూర్, నిర్మల్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వచ్చారు. సో మీరు ఏంటి ఎన్ఐఎఫ్టీకి రీచ్ అవ్వాలి అంటే, మేము పలానా గూగుల్లో చూసాము, పలానా సజెస్ట్ చేశారన్నారు. అంత నమ్మకం క్రియేట్ చేయడానికి మీరు అంటే ఎలా? అంటే ఇది ఓవర్ నైట్ స్ట్రగుల్ కాదండి. ఇది ఒక 10 years ఆఫ్ జర్నీలో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి అందించాలని ఒక ఉద్దేశంతో ఈ గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది గత 10 సంవత్సరాల నుంచి మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనము గ్రామీణ యువతని ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం బిల్డ్ చేయాలి, వాళ్ళలో ఉన్న నైపుణ్యతని మనం పెంపొందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళకున్న ఆసక్తిని పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకున్న అనుమానాలు, అంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అంటే ఇది మోడలింగ్ సంబంధించిన అనే అపోహని ఈరోజు మనము ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్లో వాళ్ళని కాన్ఫిడెంట్గా చేయడం జరిగింది. అండ్ అలాగే చాలామందిని రీచ్ అయ్యామని చెప్పాం కదా, వాళ్ళు ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో ఒకరితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తున్నారు, మేము పలానా కష్టంలో ఉన్నాము, అయినా సరే మేము ఇది ఎంచుకున్నాము, సార్ని అప్రోచ్ అయితే మీకు ఏ విధంగా కావాలో మేమంతా చేస్తాము, ఫస్ట్ అయితే స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయండి అని చెప్పారు. మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎవరైనా మీకు అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకి ఏం మెసేజ్? ఎందుకంటే నూతన విద్యా విధానంలో భాగంగా ఏదైతే నేను అంశాలు చెప్పానో, 2024 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందించట్లేదు. ఎందుకంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఈజ్ అ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్స్ కాబట్టి దీనికి ఎలాంటి ప్రభుత్వాల నుంచి సపోర్ట్ ఉండదు. కాబట్టి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామీణ యువత, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని కల్పించాలనే భాగంగా ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఈరోజు వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది. వాళ్ళని కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్యాషన్ విద్య ఇంపార్టెన్స్ ఇంత గ్రామీణ వ్యవస్థ వరకు వెళ్ళింది అనేది ఒక సంతోషకరమైన వార్త. ఇంటరాక్ట్ అయింది కావచ్చు, సార్ నుంచి తెలుసుకుంది కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్స్ని మోడలింగ్లో మిక్స్ చేసేసి ఒక తప్పుడు అభిప్రాయంతో అందరూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్ కూడా దానివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే తీసుకుంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడతారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. సార్ కూడా మనకి చెప్పారు, ఇది గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే ఎన్ఐఎఫ్టీ ద్వారా మేము ఎంతైతే చేయగలమో అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాము, స్కాలర్షిప్స్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాము. అండ్ అలాగే మెయిన్గా రూరల్ ఏరియాస్లో పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే మెయిన్ మోటోతో ముందుకెళ్తున్నారు. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎన్ఐఎఫ్టీని హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు, మీ కలల్ని సాకారం చేసుకోవచ్చు, అలాగే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ఎలాంటి అపోహలు ఉన్నా సరే అవి తీసేసి ఎన్ఐఎఫ్టీని అప్రోచ్ అవ్వచ్చు. I want it.
హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్.